నమస్తే. ఏ పార్టీ వచ్చినా గానీ ఫస్ట్‌గా ముఖ్యంగా తీసేది ఏంటంటే నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తామని. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అదే చెప్పింది. ఆ తర్వాత ఉన్న ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం అదే చెప్పింది. ఆ తర్వాత వచ్చే బీజేపీ కూడా అదే వ్యవహారం తీసుకురావడం జరిపింది. కానీ ఇప్పటి వరకు వాళ్ళకి ఎటువంటి స్పందన కూడా జరగలేదు. దానిపైన మీ అభిప్రాయం ఏంటి? అసలు నిరుద్యోగుల పరిస్థితి ఏ విధంగా ఉంది? ఇప్పుడు ప్రభుత్వాలు ఎన్నికల ముందు మేము నిరుద్యోగులకి విద్యార్థులకి అధ్యాసనం ఇచ్చేస్తామని ప్రభుత్వంకి నిరుద్యోగులకి యువత డిక్లరేషన్ అని చెప్పేసి నిరుద్యోగ డిక్లరేషన్ అని ప్రకటిస్తున్నారు. ప్రభుత్వాలు మారినా పాలకులు మారినా నిరుద్యోగుల వాళ్ళ యొక్క భవిష్యత్తు మార్చడంలో ప్రభుత్వాలు పూర్తిగా విఫలమైనవని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఏనైనా ఈ కేసీఆర్ గతంలో కూడా ఎన్నో ఉద్యోగాలు వేసిందని చెప్పేసి చేసింది, కానీ ఏ ఉద్యోగం కూడా ఇవ్వలేదు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కూడా అవి నియామక పత్రాలు ఇచ్చారు, కానీ మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చినాక కూడా కనీసం జాబ్ క్యాలెండర్ కానీ మరి అది ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిన వారి శ్వేతపత్రం కూడా రిలీజ్ చేయకుండా ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుంది. తక్షణమే ఈ ప్రభుత్వం కూడా దాని మీద ఒకటి కమిటీ వేసి తక్షణమే ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి ఏంటి అనేది జాబ్ క్యాలెండర్ కూడా రిలీజ్ చేయాలని కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అంటే ఈ విషయాలన్నీ పక్కన పెట్టేసి కూడా ఇప్పుడు ఎంతవరకు మున్సిపల్ ఎలక్షన్స్ కానీ మొన్నటిదాకా చూసుకుంటే గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ కానీ ఇలా ఎలక్షన్స్ పెట్టుకుంటూనే పోతూ ఉన్నారు. గతంలోనేమో గ్రామ పంచాయతీ గెలిచాము అని అంటున్నారు. మరి ఇవన్నీ జరుగుతున్నప్పుడు విద్యార్థులంతా ఏం చేస్తున్నారు? ఇప్పుడు వచ్చేది జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తాయి. ఇప్పుడు మున్సిపాలిటీ ఎలక్షన్ అయిపోగానే ఎన్నికల ముందు వేస్తున్నామో నోటిఫికేషన్ ఇస్తూనే వేసిండు. లేకపోతే మాత్రం ఈ గ్రేటర్ ఎలక్షన్లో కూడా కాంగ్రెస్ పార్టీని ఓడించడానికి ఈ నిరుద్యోగ యువత కూడా సిద్ధంగా ఉన్నారని సందర్భంగా చెప్తున్నాం. తక్షణమే భారీ నోటిఫికేషన్ వేయాలి. కానిస్టేబుల్ పోలీస్ నోటిఫికేషన్ 14,000 వేస్తాను నిన్న మొన్న ఒకటి స్టేట్మెంట్ వచ్చింది. స్టేట్మెంట్ కాదు, రిలీజ్ చేయాలి. కానిస్టేబుల్తో పాటు ఎస్ఐతో పాటు ఇంకా డిఎస్సి కానీ గ్రూప్ 1 గ్రూప్ 2 కానీ దేంటైతే ఖాళీగా ఉన్నాయో అవి మొత్తం కూడా చూసి తక్షణమే ఒక 50,000 నోటిఫికేషన్ రిలీజ్ చేయాలని అన్ని డిపార్ట్మెంట్ల నుంచి ఒక 50,000 ఉద్యోగాలను రిలీజ్ చేయాలని కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఏ అంశం పైన వీళ్ళు అసలు ఉద్యోగాలు ఇవ్వట్లేదు అని అంటారు? అసలు నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ చేయట్లేదు కదా. అంటే వీళ్ళు ఏ అంశం అంటే వీళ్ళు కనీసం మరి దేంట్లో ఏ శాఖలు ఏమున్నాయని కూడా తీయకుండా లేట్ చేస్తున్నారని అనిపిస్తుంది. ఏదైతే అధికారులు కూడా అధికారులలో లోపం ఉండడం వల్ల ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడం కూడా విఫలమయ్యారు. ఏదైతే నిరుద్యోగుల్ని కూడా తక్షణమే వారి ఖాళీలను చూసేసి కూడా రిలీజ్ చేయాలని కూడా చెప్తున్నాం.